స్వాతమ్మ చెప్పరా. బాబాయ్ నాకు జాబ్ వచ్చింది. అవునా? ఎంత మంచి విషయం, ఎంత చిన్నగా చెప్తున్నావు ఎంత మేనకోళ్ళ. ఈ విషయం మీ నాయనతో చెప్పినా ఆనందంతో ఎగిరి గంతేసోళ్ళ. అది చెప్పడానికి మీ సాయం కావాలి బాబాయ్. సాయం అంటుండవంటే ఇందులో ఏదో తెరకాసు ఉంది. జాబ్ హైదరాబాద్ లో. ఇంకా అయినట్టే. అమ్మకాడ మంచి వంటలు నేర్చుకో. ఈ తూరి ముహూర్తాలకి మీ నాయన మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానంటుంటాడు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వెప్పుడు నన్ను అన్న బిడ్డ అనలేదు, నా బిడ్డ అనేవాడివి. నాకు కష్టం వచ్చినప్పుడు ఎవరు నిలబడినా నిలబడకపోయినా మా మావయ్య నిలబడతాడని అందరికీ చెప్పేదాన్ని. ఇప్పుడు అది అబద్ధం అని తెలిసిపోయింది. సరేలే మావయ్య, ఉంటాను బాబాయ్. మేమే స్వాతమ్మా. స్వాతమా స్వాతమా ఇప్పుడు వస్తారు చూడు. ఏంద్రా మీ తమ్ముడు వాళ్ళు వచ్చారా? బాగా వచ్చినాడు. ఏం బామ్మంది? ఏం బావ నువ్వేనా వెనకాల ఎవడన్నా తాటర్లో వస్తుండారా? ఏటకారం ఎందుకులే బావా, మీ అక్కని తీసుకొస్తే రొంత తక్కువ తిడతాడని తీసుకొచ్చి. నేను కూడా అందుకే తీసుకొచ్చాలే. బావగారి చూపులన్నీ మన మీద ఉన్నట్టుండే. వస్తుండడా? లోపల పోదాం లోపల రండి. పోదాం, పదండి. బాయా. రండి రండి. మావయ్య మావయ్య నానొస్తున్నాడు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏంది అందరూ ఒకే తూరు వచ్చి ఉండారు? ఏంది విషయం? ఏం లేదన్నయ్య, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చినాము. అది బావే చెప్తానంటుండాడు. చెప్పావా? ఏంది? అదే బావా, స్వాతికి హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. ఏ ఉద్యోగం? అది ఏ ఉద్యోగం అంటే అది సాఫ్ట్వేర్ ఉద్యోగం నానా. అదే సాఫ్ట్వేరా అంటే? కంప్యూటర్ ఉద్యోగం నానా. అయితే ఏంది ఇప్పుడు? అంటే మన అమ్మి ఆడకపోయి ఉద్యోగం చేస్తానంటుందన్నయ్య. పిల్ల అడిగిందని మీరందరూ నన్ను అడగడానికి వచ్చుండారా? పిల్లకు పెళ్లి చేద్దామని నేను అనుకుంటుంటే మీరేంది అమ్మిని ఉద్యోగానికి పొమ్మంటుండారు? మేయ్ తగలేడా? నువ్వు ఉండు బామద్దే. అది కాదు బావా, బిడ్డ కష్టపడి చదివింది కదా. లోక జ్ఞానం కోసం చదివించిన ఉద్యోగం చేసి ఉద్ధరిస్తుందని కాదు. మన కుటుంబంలో ఇప్పటి వరకు ఎవరు 10th కూడా పాస్ అయ్యి ఉండలే. అట్లాంటిది స్వాతి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. ఒక 6 నెలలు అది ఉద్యోగం చేయని. ఈ తలకాయలో ఏమైనా పురుగులు తిరుగుతోండేంది? మనం అంతా ఏడు ఉంటే పాప ఆడేడు ఉంటది. మంచి చెడ్డ ఎవరు చూసుకుంటాడు? అక్కడ హాస్టల్లో ఉండొచ్చు నానా. ఏం ఉద్యోగం వచ్చిందంటే చెప్పలేకపోయినాం బావ. మనం అయ్యి మన చదువులు వచ్చే తరం అయినా మనలా ఉండకూడదు అనుకుంటే చూసి నేర్చుకునేదానికి ఒకరైనా ఉండాలి కదా. మన కుటుంబంలో నువ్వు కిరాణా షాప్ దగ్గర, నేను రేషన్ షాప్ దగ్గర ఆగిపోయావు అన్నయ్య. కానీ నువ్వు చదివించిన చదువు హైదరాబాద్ వరకు వెళ్ళింది. ఇన్నేళ్లలో మన పిల్ల మీద ఒక్క చాడి అని ఇంటి దాకొచ్చిందా? పెళ్లి కుదిరితే వచ్చేస్తానంటోంది కదా, పంపిద్దామయ్యా.